నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికల నియమాలు సరళిపై అధికారులకు వివరించారు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ రావడమే. అయితే ఈసారి ఎన్నికలు తొందరగానే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశం ఈసారి అత్యంత కీలకమైన ఎన్నికలను ఎదుర్కొంటోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ హ్యాట్రిక్ అంటూ ఉరకలేస్తున్నారు. తమకు 370 సీట్లు వస్తాయని చెబుతున్నారు. ఇటు చూస్తే ప్రతిపక్షాలు ఇండియా పేరిట కూటమి కట్టి మోదీని దించేయాలని కసితో పనిచేస్తున్నారు. ఇటు ఏపీ వంటి రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మరోసారి తమదే అధికారం అంటోంది. ఆయన పార్టీ వైసీపీని గట్టిగా ఢీకొట్టాలని టీడీపీ జనసేన కూటమి భావిస్తోంది. అందుకే ఈ సార్వత్రిక ఎన్నికలు అత్యంత కీలకం. మరోవైపు కేంద్రంలో ఈసారి ఏర్పడే ప్రభుత్వాన్ని బట్టి వివిధ రాష్ట్రాల్లో ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయని చెప్పవచ్చు. 2019లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మార్చి 9న రిలీజ్ అయింది. ఈసారి వచ్చే నెలలోనే నోటిఫికేషన్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా చెప్పకున్నప్పటికీ మార్చి 9న షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం తమ ప్రయత్నాలను దాదాపు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. లోక్సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కొన్ని రోజులుగా ఎన్నికల సంఘం పర్యటనలు చేస్తోంది. ఆయా చోట్ల సన్నాహాలను పరిశీలిస్తోంది. 3 రోజుల క్రితం ఒడిశా వెళ్లిన ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు రాష్ట్రాల్లోని అధికారులతో సమావేశమవుతున్నారు. ఇప్పటికే అధికారులు షెడ్యూల్ దాదాపు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. 2019లో మార్చి 10న షెడ్యూల్ విడుదలైంది. అప్పుడు ఏపీ అసెంబ్లీతో పాటు లోక్సభకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 7 దశలకు గాను తొలి దశలోనే ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. చివరి విడతగా మే 19 వరకు దేశంలో 7 దశల్లో పోలింగ్ జరగ్గా మే 23న ఫలితాలు వెలువడ్డాయి. ఈసారి ఒకరోజు ముందుగా షెడ్యూల్ రానున్నట్లు సమాచారం. ఎన్ని దశల్లో ఎన్నికలు జరుగుతాయి, పోలింగ్ ఫలితాలు అనేది తెలియాల్సి ఉంది. ఈసారి లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు మేలోగా ఎన్నికలు జరగాలి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. మార్చి 8, 9 డేట్స్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎన్నికల సంఘం సమావేశం కానుంది. వచ్చే నెల 12 నుండి 13 తేదీల్లో ఈసీ కశ్మీర్లో పర్యటించనుంది. లోక్సభతో పాటే అక్కడి అసెంబ్లీకి ఎన్నికలపై అంచనాకు రానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మార్చి 2వ వారంలో రిలీజ్ కానుంది.